హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం పితృదేవతలు అనగా మన పూర్వీకులు. మనకు జన్మనిచ్చి పెంచి వంశాన్ని కొనసాగించిన తల్లిదండ్రులు, తాత ముత్తాతలు మరణానంతరం పితృలోకంలో నివసిస్తారని పురాణాలు చెబుతున్నాయి. వారు దేవసమానులుగా భావించబడి మన జీవితంపై ఆశీస్సులు ప్రసాదిస్తారని నమ్మకం. వారిని స్మరించుకోవడం, కృతజ్ఞత వ్యక్తపరచడం ప్రతి వ్యక్తి యొక్క ముఖ్య బాధ్యత. ప్రధానంగా 3 తరాల పూర్వీకులు పితృ, పితామహ, ప్రపితామహులు పితృదేవతలుగా పరిగణించబడతారు. మరణించిన తరువాత వారు వసు, రుద్ర, ఆదిత్య స్వరూపాలలో పితృలోకంలో నివసిస్తారని శాస్త్రోక్త విశ్వాసం. మన రక్త సంబంధికులే కాకుండా మన సంక్షేమానికి కృషి చేసిన గురువులు, ఆప్తులు కూడా పితృదేవతలుగా భావించబడతారు. పితృదేవతలు మనకు కనబడకపోయినా సూక్ష్మరూపంలో మన కృతజ్ఞతను ఆశిస్తారని శాస్త్రాలు చెబుతాయి. వారిని ప్రసన్నం చేసుకోవడానికి కొన్ని ముఖ్యమైన కర్మలు చేయాలని సూచిస్తాయి. అందులో ప్రధానమైనది శ్రాద్ధకర్మ. వారు మరణించిన తిథినాడు ప్రతి సంవత్సరం తద్దినం శ్రాద్ధం నిర్వహించడం ద్వారా మన గౌరవాన్ని వారికి అర్పిస్తాం. మహాలయ పక్షాలు పితృదేవతలకు అత్యంత ప్రీతికరమైన కాలంగా భావించబడతాయి. భాద్రపద మాసంలో వచ్చే ఈ 15 రోజులలో తర్పణాలు వదలడం వల్ల పితృదేవతలు సంతోషిస్తారని నమ్మకం. అలాగే తర్పణం, నువ్వులు, నీటితో చేసే ఈ క్రియ వారి దాహాన్ని తీరుస్తుందని శాస్త్రోక్త విశ్వాసం ఉంది. ముఖ్యంగా అమావాస్య రోజున తర్పణం ఇవ్వడం శ్రేయస్కరం. పితృదేవతల పేరుతో చేసే దానధర్మాలు కూడా ఎంతో పుణ్యప్రదం. అన్నదానం, వస్త్రదానం, విద్యాదానం వంటి కార్యాలు చేయడం వల్ల ఆ పుణ్యం నేరుగా పితృదేవతలకు చేరుతుందని విశ్వసిస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్నిసార్లు కుటుంబంలో అశాంతి, సంతాన సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు పితృదోషం వల్ల కలగవచ్చు. దీనిని నివారించడానికి ముఖ్యంగా బతికున్న తల్లిదండ్రులు, పెద్దలను గౌరవంగా చూసుకోవాలి. వారు సంతోషంగా ఉంటే పితృదేవతల అనుగ్రహం లభిస్తుంది. ప్రతిరోజూ ఉదయం పూర్వీకులను స్మరించి నమస్కరించడం, కాశీ, గయ, రామేశ్వరం వంటి పుణ్యక్షేత్రాలలో పితృకార్యాలు నిర్వహించడం శుభప్రదం. సాయంత్రం సమయంలో దక్షిణ దిశగా దీపం వెలిగించడం కూడా పితృదేవతలకు మార్గదర్శకంగా భావించబడుతుంది. మాతృదేవోభవ, పితృదేవోభవ అనే వాక్యం తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవాలు అనే భావాన్ని తెలియజేస్తుంది. భక్తితో, చిత్తశుద్ధితో వారు చూపిన ధర్మమార్గంలో నడవడమే మనం పితృదేవతలకు అర్పించే నిజమైన నివాళి. వారి ఆశీస్సులతో కుటుంబంలో సుఖశాంతులు, వంశాభివృద్ధి స్థిరపడతాయి. ఇలాంటి మరిన్ని విషయముల కొరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను మీ బంధు మిత్రులందరికీ షేర్ చేయండి.